హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పుట్టుక నుండి చావు దాకా ప్రజల కొరకు ఆలోచించే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. ఎర్రగడ్డలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పటాన్ చెరువులో 200 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో 70 గవర్నమెంట్ 30% ప్రైవేట్ కు పోతున్నారు. నేను ఆ 30 కూడా ఎందుకు పోతున్నా కేబడి పడుతున్నా. ఎవరైనా పైసలు ఉన్న వాళ్ళు పోతున్నారు సార్, మేము ఏం చేయాలని వాళ్ళని పట్టుకోండి అంటున్న వాళ్ళని కూడా వేరే వాళ్ళకి సేవ చేయండి అంటున్నాను. అంటే ఈ రకంగా జరుగుతుందంటే ఏమైనా మ్యాజిక్ చేస్తే ఇక్కడ జరుగుతుందా, మంత్రం వేస్తే జరుగుతుందా, ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం పట్టుకొని ఏమైనా చేస్తే మేము చేయలే కదా. కష్టపడి పని చేస్తే జరుగుతుంది. నీతిగా నిజాయితీగా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసిన కనుకనే ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడ్డదని చెప్పి మనం చేస్తాం. మీ పిల్లల్ని డాక్టర్లు చదివియాలని మీరు ఎన్నో కలలు కంటుంటారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ తెలంగాణలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టింది. 20 ఏళ్లకు ఒక్కటి. మొత్తం 60 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 3 అంటే 3.